గణేశుడు నా కల్లో వచ్చి ఇలా చెప్పాడు. మొట్టమొదట కైలాసంలో తన తల్లిదండ్రులారా, నేను భూలోకానికి ప్రజల పూజలు అందుకోవడానికి వెళ్ళి వస్తాను, నన్ను ఆశీర్వదించండి. అనింద్య త్వరగా బయలుదేరు అన్నాడు. అనింద్యుడు మరియు గణేశుడు కలిసి భూలోకంలో ఒక మండపానికి వచ్చారు. ఆ మండపంలో అందరూ డీజే మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. అది చూసి గణేశుడు కోపంగా, ఏమిటి కోలాహలం, ఆపండి డీజే మ్యూజిక్, నా పేరుతో చేసే ఈ పిచ్చి పనులకి ఇక నుండైనా స్వస్తి చెప్పండి, నేను కైలాసానికి తిరిగి వెళ్ళిపోతున్నానన్నాడు. అప్పుడు భక్తులు చుట్టుముట్టి, వెళ్ళవద్దు స్వామి, మీకు ఇంకా 9 రోజులు అసలు పూజ ఉంది అన్నారు. అప్పుడు గణేశుడు వాళ్ళందరినీ వదిలించుకొని, మీరు నన్ను ఇలా ఇబ్బంది పెడితే నేను ఇక్కడ ఎలా ఉండను, అనింద్య పద ఆఖరి రోజు వద్దాంలే అన్నాడు. ఆఖరి రోజు మళ్ళీ వచ్చారు. ఈసారి జనాలందరూ కుమిగూడి ఉన్నారు. ఏమిటా అని అనింద్యుడు గణేశుడితో, స్వామి ఒక్క నిమిషం, అక్కడ జనాలు కుమిగూడి ఉన్నారు, ఏమిటో చూసి వస్తాను అని వెళ్ళాడు. చూసి వచ్చాడు. స్వామి, మీ చేతిలో పెట్టిన పెద్ద లడ్డు ఉంది, ఏవో మాట్లాడుకుంటున్నారన్నారు. అప్పుడే ఒక భక్తుడు వచ్చి, స్వామి మీ లడ్డూని వేలం వేస్తున్నామంటాడు. వెంటనే గణేశుడు ఆశ్చర్యపోయి, పవిత్రమైన నా లడ్డూని 10 మందికి పంచకుండా ఇదేం ఇలా వేలం వేస్తున్నారా, ఇదేం చోద్యం, ఇక్కడ ఉండడం తగదు. అనింద్య, నన్ను వెంటనే నా తల్లిదండ్రుల వద్దకి చేర్చు అన్నాడు. అనింద్యుడు గణేశుడిని తీసుకొని కైలాసంలో తన తల్లిదండ్రుల వద్ద చేర్చాడు. గణేశుడు తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు, తల్లిదండ్రులారా, మీరు ఈ అకృత్యాలను ఎలా సహిస్తున్నారు? నా పండుగ పేరుతో విచిత్ర రూపాల్లో తయారు చేసి శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ఇంకా ఘోరమేమిటంటే, నా ప్రతిమలకు కృత్రిమమైన రంగులు పూసి నదుల్లో సముద్రాలలో పడవేస్తున్నారు. అవి తిని ఎన్నో చేపలు, తాబేళ్ళు, మరొక జలచరాలు మరణిస్తున్నాయి. ఆ నీరు త్రాగి చాలామంది మానవులు అనేక రోగాల పాలవుతున్నారు. చెవులు చిల్లులు పడేలా రణగోణ ధ్వనులతో కృత్రిమమైన రంగులు చల్లుకుంటూ డీజే మ్యూజిక్ డ్యాన్స్ వేస్తూ ప్రకృతికి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు అన్నాడు. అప్పుడు భూలోకంలో ప్రజలందరూ ఒకేసారి గణపతి బప్ప మోరియా, అగ్రభిరస్సు జల్దియా అన్నారు. అప్పుడు గణేశుడు అన్నాడు, తండ్రి, ఇక నుండైనా ఈ భూలోకంలో మానవులకు